20వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితాలలో ఎన్నో పోరాటాల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, మానసిక సమస్యలతో మనం నలిగిపోతూ ఉంటాము. వాటి గురించి ఆలోచిస్తూ చింతిస్తూ మనశ్శాంతిని పోగొట్టుకొని నెమ్మది లేని జీవితాలను జీవిస్తూ ఉంటాము. మన శ్రమలు, ఇబ్బందుల గురించి మనం చింతిస్తూ ఉండడం వలన మన బాధ ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఏమాత్రము ఉపయోగం ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని. మన సమస్యలను బట్టి, శ్రమలను బట్టి ప్రభువు చింతిస్తున్నాడు. మన కంటితో మనం చూడలేకపోవచ్చు, కానీ మనం బాధపడితే బాధపడే దేవుడు మన ప్రభువు మన పరలోకపు తండ్రి. మనము ఆయన బిడ్డలము. మనకు మన తండ్రి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన సమస్యలు, శ్రమల నిమిత్తము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకోవాలి. మన భారములను ప్రభువునకు అప్పగించాలి. ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఇలా ఉంటుంది కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని ఆశ్రయించే వారముగా మనం ఉండాలి. ప్రభువులోనే మనకు నిజమైన విశ్రాంతిని పొందగలము. మీరు ఏ సమస్య గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నారో దాని నిమిత్తము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టండి. మీ భారమును ప్రభువునకు అప్పగించండి. ఆశ్చర్యరీతిగా ప్రభువే మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపించి మీకు విశ్రాంతిని కలుగచేస్తాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో చింతిస్తూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి. మాలో మేము చింతించే వారముగా కాకుండా మా సమస్య నిమిత్తము మీ సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. సమస్యలను చూసి భయపడే వరముగా కాకుండా మిమ్మును బట్టి ధైర్యంగా ఉంటూ మీ సహాయం కోసము మేము ప్రార్థించాలి తండ్రి. ఎటువంటి సమస్య నుండైనా అద్భుతంగా విడిపించగలిగే గొప్ప దేవుడవు ప్రభువా. మా శ్రమలను మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా. ప్రతి శ్రమ నుండి మీరే అద్భుతముగా మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చి మాకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.